హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర బాయ్ ఫ్యాన్ ఉన్నాడు, ట్రిపుల్ ఏ అనమాట. మధ్యలో నువ్వు కాన్సెప్ట్ కాదు మెయిన్, అసలు దేని గురించి చెప్పడానికి వచ్చా చెప్పు. దేని గురించి చెప్పాలంటే డైరెక్ట్ బాయ్ ఫ్యాన్ అంటావేంటి? బాయ్ ఫ్యాన్ మరి పుష్ప మూవీ మాట్లాడడానికి వచ్చాం. అదే పుష్ప 2 పార్ట్ 2 పార్ట్ 3 గురించి ఎందుకు మాట్లాడకూడదు అంటే అది ఇంకా రాలే కదా. ఓకే, ఏంటో కాలేజ్ ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలు వేసుకున్నా, నీకేమైంది? సరే భయ్య, సినిమా చూసావు, నీ ఒపీనియన్ ఏంటి సినిమా మీద? మామూలుగా అయితే అల్లు అర్జున్ అసలు తగ్గేదేలే అన్నాడు. సినిమా చూసిన తర్వాత అస్సలు ఎక్కడ తగ్గేదేలే. ముందు తగ్గితే బాగున్నాడు. అదే కదా, సినిమా దగ్గర తగ్గపోయినా రేట్లు తగ్గితే బాగుండు కదా భయ్య. మీరంటూ 350 పెట్టి సినిమాకి వెళ్తారు, మేము ఎలా వెళ్ళాలి? అది ఇప్పుడు రోజు చేసేద్దాం. అది కాదురా, సినిమా అనేది ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, అందరూ చూడాలి, అవునా? మీరంటే వెళ్తారు 350, నువ్వైతే 1000 రూపాయలు పెట్టుకున్నానే వెళ్తావురా, మేము ఎలా వెళ్ళాలి? నువ్వు బాయ్ సినిమా ఒకటే చూస్తావు, మేము అందరు బాయ్ సినిమాలు చూడాలి, ఎలా? హౌ? అలా అని కాదు కానీ చూడండి, వర్తబుల్ 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 వర్తబుల్. ఎవరైనా సరే ఈ వీడియో చూడాలనుకుంటే ముందు మూవీ చూడండి, మూవీ చూసాక చూడండి. మార్నింగ్ 9:30 షో నాది, నిన్న రాత్రి షుగర్ నా కొడుకులు 9:30కి ఇటేశారు. ఆ ఫైట్ సీన్కి వస్తే ఫైట్ సీన్ చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ చింపేయాడు. ఇప్పుడు నువ్వు ఒకటి చెప్తావు ప్లేస్మెంట్ కోసం, చెప్పది ఇంకెందుకు లేట్. అక్కడ ఆ సాంగ్ నాకు ప్లేస్మెంట్ నచ్చలేదేమో, అంటే నా దానికి అభిప్రాయం. స్పేస్ లేదు, ఆయన క్రియేట్ చేసుకున్నారు. అదే అనిపించింది నాకు కూడా. సుకుమార్ సాంగ్ చాలా బాగుంది. సుకుమార్ ఏం చెప్పారు? నాకేం చెప్పారు భయ్యా? నీకేమన్నా చెప్తే చెప్పు. ఎవరు ఊహించని విధంగా ఉంటది సాంగ్ అని అయితే చెప్పారు. మీరు ఊహించారా? అంటే మీరు సిచ్యువేషన్ ఊహించారా? మీరు ఊహించారా? ఊహించలేదు అంతే. సినిమా బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, ఎక్స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది నాకు, కొంచెమే, కానీ సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. మాస్ కమర్షియల్ మూవీ, ఫ్యాన్స్ స్టఫ్ ఉంది, న్యూట్రల్ ఆడియన్గా వచ్చినోడు కూడా ఎంజాయ్ చేస్తాడు మూవీని, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు. ఒపీనియన్ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని పోస్ట్ మార్టం చేయను, కానీ సినిమా బాగుంది. ఒక్కటి అంటే బాగా కొట్టేసిన విషయం ఏంటంటే నాకు టికెట్ ప్రైసింగ్ భయ్యా. డబ్బులు ఎవరికి ఊరికే రావు. టికెట్ ప్రైసింగ్ సినిమా బాగుంది, చాలా బాగుంది అన్న కానీ చాలా బాగుంది. పుష్ప 1 మీద వాళ్ళు స్కేల్ చూపించారు, బెటర్మెంట్ ఉంది. ఎప్పుడైనా సరే అది సూపర్ వెళ్ళిందా వెళ్ళలేదా, వాళ్ళు అనుకున్న రేంజ్కి వెళ్ళిందా వెళ్ళలేదా అని పక్కన పెడితే 1 మీద బెటర్మెంట్ ఉంది. అదొకటి ఇష్యూ అనిపించింది. ఇంకోటి మ్యూజిక్ భయ్యా, మ్యూజిక్ కానీ బీజిఎం, అదే బీజిఎం సినిమా చూస్తున్నంతసేపు ఏంటి యూట్యూబ్లో నాన్ కాపీరైట్ మ్యూజిక్ వేసేసాడా అనిపించింది. చూస్తుంటే అసలు ఎక్కడ బీజిఎం అనేది నాకు అంత ఎక్కలేదు. నీకు ఎయిదర్ ట్రైలర్లో చూసింది లేదంటే సాంగ్స్లో వచ్చినవి అలా కొంచెం చేంజెస్ చేసి వేసారు తప్ప అసలు. టోటల్లీ అగ్రీ విత్ యువర్ పాయింట్. కానీ భయ్య ఏదన్నా అనుకోండి, డిఎస్పి డ్యూటీ చేసి ఉంటే గొడ్డలు చింపేసుకోవచ్చు. వీ వాంట్ ద డిఎస్పి బ్యాక్, వింటేజ్ డిఎస్పి మాకు కావాలి. మెయిన్గా నాకు ఒక ఇష్యూ ఉంది. పార్ట్ 1లో ఎండింగ్ చూసావా? ఎండింగ్ ఈగో క్లాష్ బిట్వీన్ పుష్పరాజ్ అండ్ బన్వర్ సింగ్ షెకావత్. అంత పీక్స్లో ఎండ్ అయ్యి ఇక్కడ ఈ పార్ట్లో వీళ్ళిద్దరి మధ్య అంతగా జరగలేదని నాకు అనిపించింది. నిజంగా బన్వర్ సింగ్ షెకావత్ ఒక్క సిన్సియర్ కాప్ అయ్యి ఉంటే యాక్షన్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఈసే క్రికెట్ కాప్, ఆడికి ఏంటి, వాడు స్మగ్లింగ్ చేయడం ఇష్యూ కాదు, ఆడు ఏమన్నా చేసుకొని రెస్పెక్ట్ ఇచ్చి నా కమిషన్ నాకు ఇచ్చే, ఈ వాంట్స్ రెస్పెక్ట్, నా ఈగో సాటిస్ఫై చేయి. అంతే. అక్కడే కదా క్లాష్ వచ్చింది పార్ట్ 1లో. ఆడు అంటే నువ్వు అడిగేది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ రేంజ్ యాక్షన్ రావాలి అంటే వాళ్ళిద్దరికి ఫిజికల్ గా గొడవ కాదు, ఏమీ రీజన్ లేదు, జస్ట్ అది ఈగో క్లాష్. దాన్ని నువ్వు ఇద్దరు కొట్టేసుకుని లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ వైలెన్స్ చూపించి దాన్ని జస్టిఫై చేయలేం. నేను ఫిజికల్ వైలెన్స్ కింద అని కూడా అనట్లేదు, మామూలుగా ఈగో క్లాష్ కింద కూడా. ఎత్తుకి పై ఎత్తు అలాంటివి ఏమీ లేవు. ఓకే, బన్వర్ సింగ్ ఎక్కడుంటే పుష్ప ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆటోమేటిక్ గా. ఇంకా హీరో గెలిచేస్తే ఏముందంటాం, ఈజీగా హీరోని ఎగ్గేస్తున్నాడు. అంటే ఏంటి, విలన్ కి అంత హైప్ ఇచ్చి విలన్ కి ఈ పార్ట్ 2 వచ్చేసరికి
అసలు ఏంటి వాడి బ్యాక్గ్రౌండ్ అసలు ఏం చూపించలేదు. మామూలు ఫస్ట్ పార్ట్లో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు సెకండ్ పార్ట్లో కూడా. సినిమాలో నీకు అది కామెడీ కానీ ఏది కానీ ఒక స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. ఇద్దరు ఈ మధ్యలో ఇగో క్లాష్ ఉంటే అది కామెడీగా కూడా ఉంటుందా అని కొన్ని సీన్స్ ఉంటాయి. ప్రొటగనిస్ట్ ఒక యాంటగనిస్ట్ ఎదురెదురుగా నుంచుని వాళ్ళ మాటలతో యుద్ధం చేసుకుంటుంటే దాంట్లోంచి కామెడీ వస్తుంది. అంటే దట్టు సీరియస్ సిచ్యువేషన్. అదేదో తుతుమ్మరు గొడవ అంటే కాదు, కాదు, చాలా సీరియస్ సిచ్యువేషన్. అందులో స్కేల్ ఉంది, నిజంగా ఒక రీజన్ ఉంది, దానికోసమే అదంతా జరుగుతుంది. బట్ స్టిల్ అది చూసి ఆడియన్స్ నవ్వుకుంటారు, మళ్ళీ ఆ ఫీల్ పోదు. లాస్ట్కి ఆ సీన్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఆ సీన్ పుల్ ఆఫ్ చేయడం అది చాలా గ్రేట్. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లోనే కాదు, సెకండ్ హాఫ్లో కూడా షెకావత్ ఫాఫా రోల్ చాలా తక్కువ ఉన్నా కూడా ఆ ఉన్నంతసేపు డ్యూటీ చేసి వెళ్ళిపోయాడు. అది సినిమా గురించి మాట్లాడితే ఇంటర్వెల్ నాకు తెలిసి పీక్స్ అనిపించింది నాకైతే. సుకుమార్ సినిమాలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? లాజిక్ స్క్రీన్ ప్లే. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది, ఇందులో డెఫినెట్లీ లాజిక్ అండ్ స్కిల్. లాజిక్ అని కూడా అన్నా, నాకు స్క్రీన్ ప్లే చాలు. సుకుమార్ స్టైల్ డే సినిమా చూసి నేను బయటకు వచ్చినప్పుడు హీరో పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ పక్కన పెడితే మా వాడు డైరెక్టర్ బాగా చేశాడు అన్న ఫీలింగ్తో రావాలి ఏ డైరెక్టర్ అయినా సరే. సుకుమార్ స్టైల్ ఇక్కడ నుంచి మారిపోయింది, రంగస్థలం నుంచి మారిపోయింది. ఏవో ఆయన స్టైల్ చేంజ్ చేసుకుంటున్నారో ఏమో మనకి తెలీదు. అది ఉంటే కొంచెం యాడ్. రంగస్థలం నుంచి కూడా సినిమాలు బాగున్నాయి కమర్షియల్గా. పర్ఫెక్ట్ డైరెక్టర్, అసలు పర్ఫెక్ట్ డైరెక్టర్. రంగస్థలం నుంచి కూడా ప్లే వైజ్, స్టోరీ వైజ్, ప్లానింగ్ అంతా బాగుంటుంది. ఓవరాల్గా సుకుమార్ మార్క్ కనిపించలేదు అంటారు. సుకుమార్ మార్క్ అంటే మనం ఇప్పుడు దాకా ఆయన ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చూసాం. ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆయన మార్చారు కాబట్టి మనం ఇందులో అది ఎక్స్పెక్ట్ చేయలేం. పుష్ప 1లో స్క్రీన్ ప్లే కానీ అన్నీ బాగుంటాయి. అంటే ఇది బాగాలేదు అని నేను అన్నాను. కాకపోతే నేను చెప్పినట్టు 1 నుంచి 3కి స్టోరీ ప్రోగ్రెషన్ 2లో ఏం లేదు. అది నాకు కొంచెం మేజర్ సెట్బ్యాక్ సుకుమార్ గారు విషయం అనిపించింది. ఇంకొకటి మూవీ అంటే విజువల్గా ఎంత బాగున్నా సరే ఆడియో ఇంకా అంటే ఆ స్కేల్ కనిపించలేదు. విజువల్గా ఆయన పీపుల్ కానీ, ఆర్టిస్ట్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, లేదంటే పెట్టిన సెటప్స్ కానీ అన్నీ చాలా 100% సెట్ అయినాయి, న్యాచురల్గా ఉన్నాయి. ఎక్కడ ఇది ఆర్టిఫిషియల్, ఈ సీన్ ఇంకా ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని మనం ఎక్కడ పేరు పెట్టలేం. అన్నీ బాగున్నాయి. బట్ ఆడియో విషయంకి వచ్చేసరికి వాళ్ళు ఎందుకు తీసుకోలేదు, లాస్ట్ మినిట్ డెసిషన్స్ ఏం తీసుకున్నారు. చాలా చోట్ల అయితే బీజిఎంఏ లేదు. సుకుమార్ గారి సినిమాలో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. డిఎస్పీ కొట్టే సినిమాలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డిఎస్పీ ఎవరికైనా డిఫరెంట్గా కొట్టచ్చు, కానీ బన్నీకి మాత్రం చాలా బాగా కొడతాడని చెప్పి ఉండేది. బట్ అది కనిపించలేదు. అయ్యా సుకుమార్, బన్నీ, డిఎస్పీ క్రేజీ కాంబినేషన్ అసలు. అంటే ఆ ఆర్యా ప్లేలిస్ట్ ఇప్పటికీ నెక్స్ట్ లెవెల్. ప్రతిసారి నా ప్లేలిస్ట్లో ఆల్బమ్ మ్యాండేటరీ అది. అలాంటి ఒక కాంబినేషన్లో సాంగ్స్ ఓకే, సాంగ్స్ బాగుంది. నేను వాటి మీద అయితే బీజిఎం ఆర్యా 2 బీజిఎంకి దీనికి కంపేర్ చేసుకుంటే అసలు అంటే అవి రెండు డిఫరెంట్ జానర్స్ కదా. ఆర్యా 2, పుష్ప 2 వేరే జానర్స్ కంప్లీట్లీ. కానీ సుకుమార్ డ్యూటీ చేశాడు. మరి డిఎస్పీ ఎందుకు చేయలేదు? అసలు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు ఏంటి అక్కడ బీజిఎం అంటే స్టోరీలో స్కోప్ ఉంది, సీన్స్లో స్కోప్ ఉంది, కెమెరా వర్క్ బాగుంది, ఆర్టిస్టులు బాగా చేస్తున్నారు. ఇంకా ఇంకొక పుష్ ఇవ్వాలి అంటే మ్యూజిక్ సూపర్ ఇచ్చేది. ఆ డిఎస్పీ ఉంటే ఇంకా మూవీ మనం వాళ్ళు అనుకున్న స్కేల్కి ఒక 2 times 3 times 100 times వెళ్ళినా కూడా ఆశ్చర్యపోరక్కర్లేదు. ఆ స్కేల్ మిస్ అయింది ఆ ఒక్క ఏరియాలో. టాకింగ్ అబౌట్ రష్మిక చాలా న్యాయం చేసింది భయ్య. మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా. అల్లు అర్జున్తో పాటు సమానంగా చేసింది. చాలా మంది ఆడియన్స్ కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఆ ఎమోషన్ వర్కౌట్ అయిందంటే రష్మిక డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్. కానీ నిజంగా వాళ్ళిద్దరూ నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఆ కెమిస్ట్రీ అలా మెయింటైన్ చేశారని నాకు అనిపించింది సినిమాలో. అంటే కొన్ని సీన్స్ అంటే అంటే సుక్కు భయ్య ఎలా రాసుకున్నాడో కానీ వర్కౌట్ అయింది ఆ కెమిస్ట్రీ. ఒక కూలీ పర్సన్ నుంచి ఆయన అదే పుష్పరాజు ఒక సిండికేట్ మెంబర్ నుంచి మళ్ళీ సిండికేట్ లీడర్ అయినంత వరకు చాలా బాగా చేశాడు. అంటే ఆ ఈగోయిస్టిక్ క్యారెక్టర్ మెయింటైన్ చేశాడు, ఆ యాటిట్యూడ్ మెయింటైన్ చేశాడు, ఆ మెయింటెనెన్స్ అంతా బాగుంది.
అట్ ద సేమ్ టైం కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉండి ఆ వైఫ్ దగ్గర అంత తగ్గుండి ఆ రోల్ కూడా చేసినట్టే, అంటే డ్యూయల్ రోల్ చేసినట్టే ఒక రకంగా. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ అలవాటు పడి అదే బాడీ లాంగ్వేజ్తో మళ్ళీ ఒక రొమాంటిక్ పర్సన్ రోల్ కూడా చేశాడు. మురిసిల్లి కొంచెం అలాంటి ఆ విషయంలో అల్లు అర్జున్కి ఇంకొక పాయింట్ ఇచ్చు. అబ్బసాయి. అల్లు అర్జున్ డిడ్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నాను, బాయ్. యాజ్ అ ఫ్యాన్గా చెప్తాను. ఫస్ట్ హాఫ్ అంతా ఎంట్రీ, ఇంటర్వెల్, పీక్స్, సాంగ్స్, బీజియం తక్కువైంది. సెకండ్ హాఫ్ నుంచి అల్లు అర్జున్ మాస్ జాతర అంటే ఏంటో చూపిస్తాడు. అల్లు అర్జున్ సినిమాకి అయితే చాలా కష్టపడతారు భయ్య, చాలా కష్టపడతారు సినిమాకి అయితే, ఒప్పుకోవాల్సిందే. సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్కి న్యాయం చేశాడు. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది, వాచబుల్, వర్త్ ఇట్. వెళ్ళి థియేటర్స్లో అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. డోంట్ ఎంకరేజ్ పైరసీ. అసలు పైరసీ అంటే కొన్ని కొన్ని సైట్లు ఉంటాయి, అందులోనే కాదు స్నాప్చాట్లో కూడా పెట్టకండి, మేము చూడలేకపోతున్నాం. ఆబ్వియస్లీ అంటే పెట్టండి, టైటిల్ పెట్టండి, ఒక ఫోటో పెట్టండి, వెళ్ళారు మీరు, మీకు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, మాకు కూడా ఉంటుంది, దాన్ని గుర్తుంచుకోండి. మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. అలాగే మీ ఒపీనియన్స్ కామెంట్స్లో పెట్టండి.